బ్యాక్ టు న్యూస్. ఇక శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో రైస్ పూలింగ్ పేరుతో కోట్ల రూపాయల మోసానికి పాల్పడిన అటు తలుపుల మండల వైసీపీ కన్వీనర్ కృష్ణారెడ్డి అలియాస్ డీకే బాబును పోలీసులు అరెస్టు చేసి మీడియా ముందు ప్రవేశపెట్టారు. తన వద్ద మహిమ గల రాగి చెంబులున్నాయని, వాటి ద్వారా పెట్టుబడిని రెండింతలు చేయొచ్చని మాయమాటలు చెప్పి పలువురిని నమ్మించి ఆయన భారీగా డబ్బులు దండుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇక మోసపోయామని గ్రహించిన ఒక బాధితుడు తన డబ్బు తిరిగి ఇవ్వాలని కోరగా డీకే బాబు అతడిని చంపేస్తానని బెదిరించడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడి వద్ద నుంచి ఒక ఫార్చునర్ వాహనం, 5 రాగి చెంబులు, 3 సెల్ ఫోన్లు, ₹1,00,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో డీకే బాబుపై క్రైమ్ నెంబర్ 10/2026 కింద 318, 127, 308, 111 BNS సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. మహిమ గల రాగి చెమ్ములు అంటూ కూడా ఏ విధంగా అయితే మోసానికి పాల్పడ్డారో మనం చూస్తున్నాం. అయితే బాబు అనే వ్యక్తిని కూడా ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. సంబంధించిన డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి యోగానంద్ అందుబాటులో ఉన్నారు. యోగానంద్, మనం చూస్తున్నాం వైసీపీ కన్వీనర్ కృష్ణారెడ్డి అలియాస్ డీకే బాబుని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఉదాంతానికి సంబంధించి అనేక సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం కూడా మనం చూసాం. అసలు బాబు వర్షన్ ఈ విధంగా ఉంది. మీడియా ముందు ప్రవేశపెట్టిన తర్వాత ఎటువంటి అంశాలు తెరపైకి వస్తున్నాయి? ప్రసన్న, రైస్ పుల్లింగ్ మరియు మహిమ గల రాగి చెంబు పేరుతో మోసాలకు పాల్పడుతున్న వైసీపీ మండల కన్వీనర్, తలుపుల మండల కన్వీనర్ కృష్ణారెడ్డి అలియాస్ డీకే బాబుని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే గత కొంతకాలం కూడా ఈ వ్యక్తి వైసీపీ నేతల పేరు చెప్పి, అదేవిధంగా వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో అనేక రకాలుగా మోసాలకు పాల్పడ్డాడు. అందులో ఈ రైస్ పుల్లింగ్ మరియు మహిమ గల రాగి చెంబు అంటూ కూడా కడపలో అనేక మంది వ్యక్తుల్ని మోసం చేశాడు. సుమారుగా 4 నుంచి 5 కోట్ల వరకు సుమారు మోసం చేసి ఉండొచ్చు అంటూ కూడా పోలీసులు భావిస్తున్నారు. అయితే బాధితులు కొంతమంది మాత్రం బయట రావడంతో మిగతా వారి కోసం కూడా బాధితులు ఎవరైనా ఉంటే ముందు కావాలంటూ కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే నా దగ్గర రైస్ పుల్లింగ్, అదే మహిమ రాగి చెంబు ఉంది, వీటితో గుప్త నిధులకు దారి చూపిస్తుందంటూ కూడా ఈ వ్యక్తి మోసం చేస్తూ ఉన్నారు. అయితే ఒక వ్యక్తి గుర్తించి నా డబ్బులు నాకు వెనక్కి ఇవ్వాలని కోరగా అతను బెదిరించి చంపుతామంటూ కూడా చెప్పడంతో ఆయన పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు వెంటనే అలర్ట్ అయ్యి ఈ వ్యక్తిని అరెస్ట్ చేసి సుమారుగా అతని దగ్గర నుంచి ₹1,00,000 నగదుతో పాటు విలువైన కార్లు మరియు రాగి చెంబులు కూడా స్వాధీనం చేసుకుని ఇటువంటి వాటిని నమ్మద్దంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ యోగానంద్.